హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆద్య తల్లి పుట్టినరోజు అనమాట. సో ఆద్య అంటే ఎవరు అంటే మా అక్క వాళ్ళ పాప అనమాట. సో తనది సెకండ్ బర్త్డే అనమాట. నిన్ననే అయ్యింది. సో నాకు ఈ స్పెషల్ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఆద్య వచ్చేసి అక్క వాళ్ళ పాప, చాలా ముద్దులు గారాలి పాప. అండ్ చిన్న మావయ్య వాళ్ళ పాప. మమ్మీ వాళ్ళ బ్రదర్ని పెద్దమ్మ వాళ్ళ అమ్మాయికి ఇచ్చి చేశారు. మమ్మీ వాళ్ళ చిన్న బ్రదర్ అనమాట. మమ్మీ వాళ్ళు మొత్తం 4, లాస్ట్ బ్రదర్ తిను మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. సో వాళ్ళిద్దరికి ముద్దులు గారాలు పట్టి ఆద్య తల్లి అనమాట. ఆద్య సెకండ్ బర్త్డే అండ్ ఫస్ట్ బర్త్డే జనరల్గా మీకు తెలిసిందే కదా, అస్సలు పిల్లలు కోఆపరేట్ చేయరు. బట్ సెకండ్ బర్త్డే మాత్రం పిల్ల చాలా బాగా ఎంజాయ్ చేసింది. నాకు ఆడపిల్లలు అంటే ఎంత ముద్దు అంటే అసలు నాకు ఆద్యాన్ని చూసిన వెంటనే విపరీతమైన తెగ ముద్దు వచ్చేస్తుంది. అండ్ ఒకప్పుడు అనుకునే ఆడపిల్ల అయితే కుదురుగా పొద్దుగా చాలా కామ్గా ఉంటుంది. దానికి సూపర్ ఆపోజిట్ అనమాట ఆద్య. విపరీతమైన అల్లరి, విపరీతమైన సూపర్ యాక్టివ్. అండ్ వీళ్ళిద్దరూ తెలిసిందే కదా, హన్విక మహిక అన్నయ్య వాళ్ళ పిల్లలు. సో వీళ్ళని కూడా ముందు వీడియోలో చూపించాను. సో చాలా క్యూట్గా ఉంది దాని లంగా జాకెట్. ఆడపిల్లలకి ఎన్ని ఉంటాయో అసలు రెడీ చేయడానికి. మగపిల్లలకి మహా అయితే సూటు షేర్వాణి వేయడమే కానీ అంత రెడీ చేయడం, చిన్న చిన్న క్లిప్స్ పెట్టడం, ఆ చిన్న పట్లంగాలు, వెరైటీ డ్రెస్సులు అవన్నీ ఏమీ ఉండవు. ఆడపిల్లలు చూస్తే అందుకే ముచ్చటగా అనిపిస్తుంది. చక్కగా పట్లంగా అది బాగా ఉంచుకుందనమాట. అండ్ బర్త్డే కూడా ఏం పేచీ పెట్టలే, బాగానే ఎంజాయ్ చేసింది. వీళ్ళంతా అంటే ఇంట్లో వాళ్ళ వరకే చేసుకున్నాం అనమాట. సో బయట వాళ్ళు అందరూ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఎంజాయ్ చేయడం కన్నా అందరినీ చూసి ఒకేసారి ఇబ్బంది పడడం ఎక్కువ. సో ఇంట్లో వాళ్ళు అలా చేసుకున్నాం అనమాట. మొత్తం ఒక 25 మెంబర్స్ వరకు ఇంట్లో వాళ్ళు అలా పిలుచుకొని వాళ్ళ అత్తల్ని, వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ ఫ్యామిలీ, వాళ్ళ పెద్దనాన్న అందరినీ పిలిచి చేసుకుంది. సో చూడండి, వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు దాన్ని ఎక్కడ ఏడ్చేస్తుందేమో అని చెప్పి ఇద్దరు బర్త్డే సాంగ్ అలాగే చెప్తూ ఉన్నారు. అది కూడా ఏంటి ఇలాగే బిహేవ్ చేస్తున్నారు, అందరూ క్లాప్స్ కొడుతున్నారు అన్నట్టు చూస్తూ ఉంది. బట్ పేచీ అయితే పెట్టలేదు. ఓకే, ఇదేదో ఫన్ లాగా ఉంది అన్నట్టు. అది కూడా ముందుగా పేరెంట్స్ తెలిసిందే కదా, ప్రిపేర్ చేస్తూ ఉంటారు. రేపు బర్త్డే కదా అమ్మ, ఇలా సాంగ్ పాడతారు, ఇలా ఎంజాయ్ చేయాలి అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ ఈ ఏజ్ వచ్చేసరికి వాళ్ళు అంతా తెలుసుకుంటారు అనమాట. వేరే ఫస్ట్ ఇయర్లో ఇబ్బంది పడతారు కానీ సెకండ్ ఇయర్ బర్త్డే ఓకే ఫైన్ అంతా ఎంజాయ్ చేస్తారు. సో కేక్ కట్ చేయడం అంటే పిల్లలకి చాలా సరదా కదా. సో హన్విక మహిక కూడా పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇలాగా చిన్నప్పటి నుంచి వచ్చింది. మన చిన్నప్పుడు కూడా అంతే. కేక్ కటింగ్ అయితే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అందరినీ ఆ ప్లేస్లో కూర్చోబెట్టి కేక్ కటింగ్ అది చేయిస్తారు. వెనకాల ఉంది కదా మా మహిక తల్లి. మహిక అయితే చెప్పక్కర్లేదు, అందరికన్నా సూపర్ యాక్టివ్ అనమాట. అలా నవ్వుతూ భలే ఉంటుంది, చిన్న చిలకలాగా. ఆద్య కేక్ కట్ చేస్తుంది. సో పక్కనే మా అక్క ఆద్య కోసం సెపరేట్గా కేక్ కూడా తయారు చేసింది అనమాట. చాక్లెట్ కేక్ తయారు చేసింది, మరి రాగి అది మిక్స్ చేసినట్టున్నది, రాగి ఫ్లోర్తో. సో 2 కేక్స్ కట్ చేసింది అనమాట. సో ఇలా సింపుల్గా ఇంట్లోనే డెకరేట్ చేసుకొని బెలూన్స్తో వాటితో మొత్తం రిలేటివ్స్ అందరినీ, కొంతమంది వరకు ఇంట్లో వాళ్ళ వరకు పిలుచుకొని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అండ్ డ్రెస్ మ్యాచింగ్ కూడా చూడండి, అక్కది ఆద్య డ్రెస్ కూడా మ్యాచ్ అయ్యింది. అండ్ చిన్న చిన్న క్లిప్స్ భలే ఉన్నాయి నీట్గా. అండ్ చిన్నప్పటి నుంచి బర్త్డేస్ అంటే పిల్లలకి అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో. మా వాడైతే బర్త్డేస్కి అయితే ఆ బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్ మీద ఉంటుంది వాడి దృష్టి అంతా. అండ్ ఇది మా చెల్లి వర్షిని, మమ్మీ డాడీ. ఇప్పుడు ఇంకా పర్లేదు, కొంచెం ఏజ్ వచ్చాకైతే పిల్లలందరికీ బొమ్మలు, గిఫ్ట్స్ వచ్చే వాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మాకు కూడా చిన్నప్పుడు ఎవరైనా బర్త్డేస్కి ఏమైనా గిఫ్ట్స్ తెస్తే బొమ్మలు లాంటివి ఉంటే వాటి మీద సూపర్ ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అండ్ కేక్ మీద, చాక్లెట్స్ మీద చూడండి, ఆద్య చెయ్యి పెట్టి మొత్తం కేక్ క్రీమ్ అంతా రాసేసుకుంటుంది. అసలు ఎంత క్యూట్గా ఉంటాయి ఈ మూమెంట్స్ అన్నీ. ఇప్పుడుగా తర్వాత చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నాకు అందుకే స్పెషల్ మూమెంట్ని ఎక్కడ మిస్ చేసుకోవాలనిపించలేదు. అందుకే ఖచ్చితంగా క్యాప్చర్ చేశాను అనమాట. సో ఇది ఇప్పుడు కాదు, మనం రేపు పొద్దున్న తనకు 5 years 10 years వచ్చాక మళ్ళీ సెకండ్ బర్త్డే ఆ వీడియో చూసుకుంటే భలే చాలా మెమరబుల్గా అనిపిస్తుంది అనమాట. అందుకే ఈ వీడియో పెట్టాను. అండ్ అంతేకాదు, కేక్స్ చూడండి ఇప్పుడు ఎంత డిఫరెంట్ థీమ్స్ వస్తున్నాయి. అసలు చాలా చాలా డిఫరెంట్ థీమ్స్ వస్తున్నాయి. మన చిన్నప్పుడైతే రౌండ్, హార్ట్ షేప్, స్క్వేర్ షేప్, మహా అయితే మిక్కీ మౌస్, గిటార్, బార్బీ తర్వాత చాలా ట్రెండింగ్ అనమాట. బార్బీ కేక్, ఆడపిల్ల అయితే బార్బీ కేక్. ఇప్పుడు చూడండి అసలు ఎన్ని డిఫరెంట్ కేక్స్ వస్తున్నాయి. బటర్ఫ్లైస్ అవి పెట్టి అసలు చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నారు కేక్స్ అవి. హన్విక
అసలు వీళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్ అవ్వడం వల్ల వీళ్ళందరూ కలిసి అసలు విపరీతంగా ఆడతారు. వాళ్ళు ఎవరు ఆపలేరు, అంత భయంకరంగా ఆడతారు. అందరికీ గ్యాంగ్ లీడర్ హన్విక అనమాట. అండ్ ఆ చిన్నది ఉందా, అది కూడా ఒక గ్యాంగ్ లీడర్ లాగే ఉంటుంది. అసలు ఎంత యాక్టివ్ ఆ పిల్ల అయితే. అది ఇంట్రెస్ట్ అంతా కేక్ అంతా చేత్తో పట్టేసుకోవడంలోనే ఉన్నది. సో అంత డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఆ కేక్ ఈ కేక్ అలా చూస్తూ అటువైపు కేక్ పెడుతున్నారు, ఇటువైపు కేక్ ఏమో చేత్తో పట్టుకుంటుంది అనమాట. సో ఒకప్పుడు పిల్లలైతే కేక్ కటింగ్ అది అయ్యే టైంకి 8:39 అయిపోతే మాత్రం నిద్రపోయేవారు కూడా. కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కడండి 12 o'clock అలా పడుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ నిద్ర, మనకి నిద్రలు వస్తాయి కానీ వాళ్ళకి మాత్రం నిద్రలు రావట్లేదు. వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ. సో అందరు ఇలాగ అప్పుడప్పుడు పిల్లలతో కలుస్తూ ఉంటే మాత్రం వాళ్ళకి ఎవరు ఏంటి అనేది అలా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని ఎక్కువ ఇంట్లోనే ఉంచేసి అలాగా టీవీ చూపించి లేకపోతే ఏవో ఒక బొమ్మలు పడడం అలా కాదు, కొంచెం వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. సో ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా తీసుకొని వెళ్ళడం, రిలేటివ్స్ అందరికీ చూపించడం, వాళ్ళు పరిచయం చేయడం, పిల్లలతో ఆడించడం. ఈవినింగ్ టైం అయినా కూడా అయితే ఇంట్లో అలా ఉంచితే నిజంగా పిల్లలు చాలా డల్ అయిపోవడం అని కాదు, కానీ ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ పేరెంట్స్కి అవ్వకపోతే అది వేరే విషయం. బట్ అయిన పేరెంట్స్ మాత్రం కొంచెం ట్రై చేస్తే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అలా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా కొంచెం వాళ్ళకి హైపర్నెస్ ఎక్కువైపోతుంది. పిల్లలతో కొంచెం హైపర్నెస్ అది తగ్గుతుంది. వేరే పిల్లల్ని చూసి అవన్నీ తెలుసుకుంటారనమాట. మా చిన్నమ్మ ఇందాక వచ్చాయి కదా, వీళ్ళ అన్నయ్య వదిన చూశారు కదా ముందు వీడియోలో, వదిన అనమాట. వీళ్ళకి 2 పిల్లలు, హన్విక మహిక వీళ్ళ పిల్లలే. అదిగో హన్విక మహిక వచ్చారు. చిన్నపిల్లలు భలే ముచ్చటగా ఉంటాయి ఆడపిల్లలు, ఈ డ్రెస్సెస్ అవన్నీ. సో అలా బయటికి వెళ్ళి చిన్నమ్మమ్మ బయటికి వెళ్ళి ఆడించినా చేసినా కూడా వాళ్ళు తెలుసుకుంటారనమాట ఏం చేయొచ్చు. ఓకే బ్యాడ్ నేర్చుకుంటారు, గుడ్ నేర్చుకుంటారు, బట్ వేరే ఎక్స్ప్లోర్ చేస్తారనమాట ప్రతిదీ. ఎంతసేపు అలా ఇంట్లో ఉంటే మనం మాత్రమే అలవాటు అవుతాం, వేరే ఫాదర్ మదర్ మాత్రమే అలవాటు అవుతారు. బయట తీసుకెళ్తే కొంచెం జనాలు కూడా అలవాటు వాళ్ళు స్కూల్కి వెళ్ళడం అవన్నీ కూడా వాళ్ళు ఈజీ అవుతాయి అనమాట. సో వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లప్పుడు అంత పేచి అది పెట్టరు. సో ఇదైతే నేను చాలా పిల్లల్లో అబ్జర్వ్ చేశాను అనమాట. అండ్ వేరే బెంగళూరులో ఇక్కడైతే పిల్లల్ని అసలు అంటే ఓన్లీ మదర్ ఫాదరే ఉంటారు కదా, రిలేటివ్స్ ఎవరు ఇక్కడ వచ్చి ఉండలేరు. అంటే సిటీ లైఫ్లో వాళ్ళు వచ్చి ఉండడం అంటే చాలా కష్టం. పేరెంట్స్ వాళ్ళకి అంత టైంపాస్ ఏమీ ఉండదు కదా, సో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు ఏంటంటే పాపం పేరెంట్స్ కూడా అలా కంటిన్యూగా చూసుకోవడం కష్టం కదా. సో 2 yearsకే జాయిన్ చేస్తారనమాట స్కూల్స్ వాటిల్లో, ప్రీ స్కూల్ వాటిల్లో జాయిన్ చేయడం. అంటే వాళ్ళకి అలవాటు అవుతుంది, ఇంట్లో ఏం ఆడతారు ఎవరు లేరు కదా తోడు అని. ఎక్కువ ఫస్ట్ చైల్డ్కి అయితే ఇంకా ఎక్కువ అనమాట అది. సో చిన్నన్నయ్య వదిన వాళ్ళ చిన్న మావయ్య కేక్ తినిపిస్తుంది. కేక్ తినిపించడం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. జనరల్గా పిల్లలు అంత ఇంట్రెస్ట్ కానీ చక్కగా అదే కేక్ తీసుకొని పెడుతుంది అందరికీ. నేను చూడండి ఇలా చూస్తాను. నాకైతే ఆద్యం చూస్తే చిన్నప్పుడు మా అక్కని చూసినట్టు అనిపిస్తుంది. మా అక్క కూడా అలాగే ఫేస్ ఇలా పెట్టుకొని కళ్ళు ఇలా పెట్టుకొని చూస్తుంది అనమాట. నాకు ఇప్పటికీ ఆ ఫోటో ఎంత బాగా గుర్తున్నదా. చిన్నప్పుడు ఎక్కువ నేను లహరి ఎక్కువ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఎందుకంటే నాకు బిందు వాళ్ళకి చాలా ఏజ్ డిఫరెన్స్ అనమాట, 4 years ఏజ్ డిఫరెన్స్. అండ్ దీనికి నాకు జస్ట్ 4 months డిఫరెన్స్, నాకన్నా 4 months పెద్దదంతే. సో పండగలు ఏమైనా ఓకే చదువుకోవడం అది డిఫరెంట్గా చదువుకున్నాను. యూకేజీ ఒకటే ఒక ప్లేస్లో ఉండి చదువుకున్నాను. నేను వైజాగ్లో అక్క అనకాపల్లో ఉండేది. బట్ వేరే సమ్మర్ హాలిడేస్ అయితే చాలు నేను ఫస్ట్ చెల్లెలతో ఆడుకోవడం అది చాలా తక్కువ అనమాట. సో ఫస్ట్ ఇక్కడికి అనకాపల్లి వచ్చేసేదాన్ని. వచ్చి నేను ఇది అయితే విపరీతంగా ఆడుకున్నాను. అండ్ లహరికి కూడా 2 అన్నయ్యలు కదా, ఓకే ఆడపిల్లల ఆటలు వేరు, మగపిల్లలతో ఆడుకోవడం వేరు. సో మేమిద్దరం అసలు ఆడపిల్లలతో బొమ్మలతో గిన్నెలతో అసలు ఏం ఆటలండి ఆ రోజుల్లో. అసలు మెమరబుల్ డేస్ అయితే నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ పక్కన బోర్ ఉండేదన్నమాట, పొలాల్లోకి వెళ్ళేవాళ్ళం, ఆ బోర్ దగ్గర స్నానాలు చేసేవాళ్ళం. ఆ పెద్ద మర్రి చెట్టుకి పెద్ద ఉయ్యాలు ఉండేది, పొడవుగా ఉయ్యాల్లో ఆడుకునే వాళ్ళం. ఇంకా మా పెద్దనాన్న పాలు తీయడానికి వాటికి వెళ్తేనేమో గేదెలు అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కి కూర్చునేదాన్ని. అవి తీస్తారంటే చూడడానికి వెళ్ళేదాన్ని. అసలు లహరి నేనైతే విపరీతంగా ఆడుకున్న భయంకరమైన మెమరీస్ ఉంటాయి అన్నమాట మాకు. సో లహరి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అని తెలిసాకైతే నాకు అసలు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మామూలు సంతోషం కాదు, చాలా అంటే నేను పర్సనల్గా నేను కోరుకునే కోరిక అనమాట తను ప్రెగ్నెన్సీ. అండ్ బాబు పాప పక్కన విషయం ఉంచండి, దాని గురించి నేను ఏమంత అనుకోలేదు, కానీ తను ప్రెగ్నెంట్గా ఉంది అంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఆద్యతల్లి పుట్టిందంటే ఇంకా 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 ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాకు ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట.
అండ్ వేరే తిరు డెలివరీలో ఉన్నప్పుడు నేను బెంగళూరులోనే ఉన్నాను, వైజాగ్లో లేను. అండ్ ఆద్య తల్లి పుట్టింది ఆడపిల్ల అనేసరికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఫోన్లే బాగా పుట్టింది ఆడపిల్ల అని. వేరే ఆడపిల్ల ఇంట్లో ఉంటే అండి లక్ష్మీ కళ అవన్నీ పక్కన పెట్టండి, వేరే బాండింగ్ ఫాదర్ డాటర్ బాండింగ్ అవనివ్వండి, మదర్తో బాండింగ్ అవని, ఆడపిల్ల ఉంటే నిజంగా ఇంట్లో ఒక హడావడి ఉంటుంది, ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. ప్రతిదీ ఏమైనా పండగలు వచ్చినా అసలు వాళ్ళ హడావడి వాళ్ళ ఇది చాలా డిఫరెంట్గా ఉండదు. వేరే మగపిల్లలు ఉంటే ఓకే ఫైన్ బాగానే ఉంటుంది, బట్ వాళ్ళంతా హడావడి వేరే ఆడపిల్లలు అలా కాదు, చాలా ఎక్స్ప్రెసివ్. అండ్ ఏమైనా పండగ వద్దు అంటే ఎందుకు వద్దు, చేసుకుందామమ్మా, అది చేసుకుందామమ్మా, ఇది చేసుకుందామా, నేను హెల్ప్ చేస్తాను, ఏదైనా చాలా ముచ్చరిగా చేస్తారు. అలా రెడీ అవ్వడం, బయటికి వెళ్ళడం అంతా చాలా ఆడపిల్లలు అంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెస్టివల్గా ఉంటుంది అనమాట ఏదైనా సరే. అండ్ మగపిల్లలది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నాకు అందుకే పర్టికులర్ ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం, కొంచెం హ్యాపెనింగ్గా ఉంటుంది అనమాట లైఫ్. ఏమో మేబీ ముగ్గురం ఆడపిల్లలం అవ్వడం వల్ల ఏమో తెలియదు, కానీ నాకు మాత్రం ఆడపిల్లలు అంటే కొంచెం ఎక్కువ పాజిటివ్ ఫీలింగ్ అనమాట. నాకు అందుకే ఈ చిట్టి తల్లి పుట్టిందంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా దీన్ని చూసినప్పుడు అసలు ఎంత మంచిగా అనిపించింది. నాకు నీలాంటి ఒక ఆడపిల్ల పుట్టేస్తే బాగుండు అని ఎక్కువ అనుకుంటుండేదాన్ని, కానీ మా చిట్టి రౌడీగాడు పుట్టేశాడు. సో అలాగా నాకు మగపిల్లడు పుట్టాడు అనమాట. సో ఇదండి మా ఆద్య తల్లి పుట్టినరోజు. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు షేర్ చేసుకోవడానికి నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ.